తాగు కనబడుతుంది, గాంజా తాగు కనబడుతుంది, కానీ సమాజం పట్ల మనకు బాధ్యత ఉన్నదని చెప్పేసి ఎవ్వడూ కూడా భావించట్లేదు. చాలా బాధాకరం. ఇప్పుడు చూస్తుంటే మీరు చూస్తూనే ఉన్నారు, అసలు ఎవ్వడికి బాధ్యత లేదు. యువకులైతే గణేష్ నిమజ్జనం అంటే గణపతి పండుగ, గణేష్ పండుగ రాగానే పైసలు వసూలు చేయాలా, తాగాలి. గణేష్ అంటే అక్కడ విగ్రహం ఆడ తాగడం, భక్తి పేరు చెప్పుకొని చాటన ఇవన్నీ. మళ్ళీ ఇంకోటి దుర్గామాత, అన్ని కొత్త కొత్త పండుగలు వచ్చినా కొత్త కొత్త పండుగలు మరి వాళ్ళకు భక్తి ఉందా అంటే భక్తి ఉందా లేదు, బాధ అనిపిస్తుంది. ఆ రోజు మేము గణపతిని నిలబడి సరే పెద్దలు పెట్టాలని మాకు ఉంటుండే, యువకులము ఆ ఉత్తేజం ఉంటుండే. మేము పోతున్న చందాలు చేసుకుంటుండే, మొత్తం తిరుగుతుంటే ఊరంతా తిరిగి చందాలు వసూలు చేసుకొని మేము పెడుతుండే. మేడం మీరు కూడా పెట్టండి. మీరు యువకులు సమాజంలో చాలా మార్పు జరిగింది. అది గ్లోబలైజేషన్ వల్ల ఈ యువత ఆ స్పీడ్ని స్పీడ్తో పరిగెడుతూ అసలు వాళ్ళు మనశ్శాంతిని కూడా కోరుకుంటున్నారు. సమాజం పట్ల వాళ్ళకు ఉన్న బాధ్యతను కూడా తీసుకోలేకపోతున్నారు. ప్రపంచీకరణ అయిన తరుణంలో కాంపిటీషన్ విపరీతంగా పెరిగిన సందర్భంలో యువత డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, ఎంత స్పీడ్గా సంపాదించుకోవాలి అన్న ఆలోచన తప్ప మనకు మనశ్శాంతి ఎట్లా దొరుకుతుందని వాళ్ళు ఆలోచన చేయడం. వాళ్ళకున్న బాధ్యత, తల్లిదండ్రుల పట్ల ఉన్న బాధ్యత కావచ్చు, సమాజం పట్ల ఉన్న బాధ్యత అసలు వాళ్ళు పూర్తిగా విస్మరించారు. స్వార్థం విపరీతంగా పెరిగిపోయింది. డబ్బు యాస తప్ప అసలుకి ఏది కూడా అవినీతి విపరీతంగా పెరిగిపోయింది, ఆశలు విపరీతంగా పెరిగిపోయిన, అత్యాశ గ్రీడినెస్ అనేది విపరీతంగా పెరిగిపోవడం ఈ సమాజానికి చేటు చేస్తుంది. అందువల్ల యువత చేయాల్సిన బాధ్యత మీరు తీసుకున్నారు. చివరి దశలో మీరంతా కూడా జీవన ప్రయాణంలో చివరి దశలో మీరు ఉన్నారు. అన్నీ అయిపోయింది, యవ్వనం అయిపోయింది, మ్యారీడ్ లైఫ్ అయిపోయింది, పిల్లలు అయినారు, పిల్లలు కూడా అయినారు. ఆ దశలో మీరు ఉన్నారు. శేషా జీవితం గడపాల్సిన సమయంలో మీరు ఒక బాధ్యత ఉంది. సమాజంలో మనకు కూడా ఒక బాధ్యత ఉంది. చివరి దశలో ఉన్నా కానీ బతికిన రోజులు మన సమాజానికి ఏమైనా చేయాలని చెప్పి మీరు ఆలోచన చేస్తుంటే అది చాలా సంతోషమైన విషయం. నాకు చాలా అద్భుతంగా కూర్చొని